అన్ని యూనివర్సిటీలలో పనిచేస్తున్న కాంట్రాక్ట్ అసిస్టెంట్ ప్రొఫెసర్లను రెగ్యులరైజ్ చేయాలని డిమాండ్ చేస్తూ నిరావాదిక సమ్మె చేపట్టారు. అన్ని యూనివర్సిటీలలో పనిచేస్తున్న కాంట్రాక్ట్ అసిస్టెంట్ ప్రొఫెసర్లను రెగ్యులరైజ్ చేయాలని డిమాండ్ చేస్తూ వారు చేస్తున్న నిరావాదిక సమ్మె 5వ రోజుకు చేరుకుంది. సమ్మెలో భాగంగా చెలో ఓయూ పిలుపు మేరకు తెలంగాణలోని 12 యూనివర్సిటీలలో పనిచేస్తున్న కాంట్రాక్టు అసిస్టెంట్ ప్రొఫెసర్లు ఓయూలోని ఆర్ట్స్ కళాశాల నుండి అడ్మినిస్ట్రేటివ్ బిల్డింగ్ వరకు పెద్ద ఎత్తున ర్యాలీ నిర్వహించారు. అనంతరం అడ్మినిస్ట్రేటివ్ బిల్డింగ్ వద్ద బైఠాయించి నిరసన వ్యక్తం చేశారు. కాంట్రాక్ట్ అధ్యాపకులు చేస్తున్న నిరసన సమ్మెకు రాజ్యసభ సభ్యుడు ఆర్ కృష్ణయ్య, ఆదిలాబాద్ ఎమ్మెల్యే పాయల్ శంకర్ మద్దతు ప్రకటించి సమ్మెలో పాల్గొన్నారు. కాంట్రాక్ట్ అధ్యాపకులు కోరుతున్న విధంగా రాష్ట్ర ప్రభుత్వం తక్షణమే స్పందించి 1400 మందిని రెగ్యులరైజ్ చేయాలని డిమాండ్ చేశారు. లేని ఎడల కాంట్రాక్ట్ అధ్యాపకులతో కలిసి పెద్ద ఎత్తున ఉద్యమం చేస్తామని హెచ్చరించారు. నమస్కారం. 15-20 సంవత్సరాల నుండి ఈ రాష్ట్రంలో 12 యూనివర్సిటీలలో పనిచేస్తున్నటువంటి కాంట్రాక్టు అధ్యాపకులను రెగ్యులరైజ్ చేయాలని ఈరోజు 5 రోజుల నుంచి నడుస్తున్నటువంటి ఈ యొక్క ధర్నాకు భారతీయ జనతా పార్టీ సంపూర్ణ మద్దతు ప్రకటిస్తూ గత 10 ఏళ్లు ఈ రాష్ట్రాన్ని పరిపాలించినటువంటి టీఆర్ఎస్ పార్టీ ఒక రకంగా మోసం చేసింది. వాళ్ళు చేసినటువంటి మోసాన్ని పసిగట్టినటువంటి కాంట్రాక్ట్ అధ్యాపకులు ప్రభుత్వం మారాలని, మా సమస్య పరిష్కారం కావాలని కోటి ఆశలతో ఇక్కడ ఉన్నటువంటి ఈ రోజు ఉన్నటువంటి కాంగ్రెస్ ప్రభుత్వానికి మద్దతు ఇచ్చింది. రాష్ట్ర ముఖ్యమంత్రి గారు ఆ రోజు మల్కాజ్గిరి పార్లమెంటు సభ్యునిగా, రాష్ట్ర కాంగ్రెస్ పార్టీ అధ్యక్షునిగా మేనిఫెస్టోలో వాళ్ళు చెప్పినటువంటి మాటలు ఈ రాష్ట్రంలో 12 యూనివర్సిటీల్లో పనిచేస్తున్నటువంటి కాంట్రాక్ట్ అధ్యాపకులని మా ప్రభుత్వం వచ్చినటువంటి వెంటనే రెగ్యులరైజ్ చేస్తాం, వాళ్ళు రోస్టర్ సిస్టంలోనే అపాయింట్ అయినారు కాబట్టి మాకు ఏ ఇబ్బంది లేదు, మా ప్రభుత్వం వచ్చంటే రెగ్యులరైజ్ చేస్తామని అన్నారు. కానీ అనేక సందర్భాల్లో ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లే ప్రయత్నం చేసినా కూడా రాష్ట్ర ముఖ్యమంత్రి గారు సానుకూలంగా మాట్లాడేటటువంటి ప్రయత్నం జరిగింది. కానీ కొందరు అధికారులు, కొందరు వీసీలు ప్రభుత్వ రూల్స్, యూజీసీ రూల్స్ ఏదో అడ్డం వస్తున్నాయని వాళ్ళని రెగ్యులరైజ్ చేయడానికి అవకాశం లేదనే విధంగా సలహాలు, సూచనలు ఇస్తున్నట్టు తెలుస్తా ఉన్నది. వీళ్ళేది గొంతెమ్మ కోరికలు కోరతలేదు. 15-20 సంవత్సరాలుగా ఆ యూనివర్సిటీలలో పనిచేస్తూ గొప్పగా విద్యా బోధన అందించి ప్రపంచాన్నే చదివినటువంటి ఈ కాంట్రాక్ట్ అధ్యాపకులకు టీఆర్ఎస్ కాంగ్రెస్ ప్రభుత్వాల వైఖరిని చదవడంలో చాలా ఇబ్బంది అనిపిస్తా ఉన్నది. టీఆర్ఎస్ పార్టీ మోసం చేసింది కాబట్టి వాళ్లకు ఏ రకమైనటువంటి శాస్తి జరగాలనో ఆ రకమైన శాస్తి జరిగింది. ఈ సందర్భంగా కాంట్రాక్ట్ అధ్యాపకులందరి తరఫున ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి గారికి విజ్ఞప్తి చేస్తా ఉన్నారు. మీ మీద కోటి ఆశలతో వీళ్ళంతా ఉన్నారు. ఖచ్చితంగా వీళ్లకు అనుకూలంగా మీరు నిర్ణయం తీసుకోవాల్సిందే. వీళ్లు కోరుతున్నటువంటి కోరికలేమి గొంతెమ్మ కోరికలు కావు. న్యాయపరంగా సుప్రీంకోర్టు ఇచ్చినటువంటి తీర్పుకు అనుగుణంగా వీళ్ళ ఆలోచనలు, వీళ్ళ కోరికలన్నీ ఉన్నాయి కాబట్టి ప్రభుత్వానికి ఎక్కడా కూడా ఎటువంటి ఇబ్బంది లేదు. నేను రాష్ట్ర ప్రధాన సలహాదారు వేం నరేందర్ రెడ్డి గారికి కూడా విజ్ఞప్తి చేస్తా ఉన్నాను. మీరు కూడా గతంలో హామీ ఇచ్చారు. దుద్దిల్ల శ్రీధర్ బాబు గారు కూడా మాట్లాడారు. మంత్రి సీతక్క మాట్లాడింది. ఈ రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి, ఆనాడు కాంగ్రెస్ పార్టీ నాయకునిగా బట్టి విక్రమార్క గారు కూడా మాట్లాడింది. ప్రతిపక్ష హోదాలో మాట్లాడినటువంటి మాటలు అధికారం వచ్చిన తర్వాత తీర్చడానికి మీకేమి ఇబ్బంది వస్తా ఉన్నది? అందుకే మీ అందరికీ వీళ్ల తరపున ఈ ప్రభుత్వానికి విజ్ఞప్తి చేస్తా ఉన్నాం, సానుకూలంగా నిర్ణయం తీసుకోండి. లేని పక్షంలో రేపు జరిగేటటువంటి అన్ని విషయాలకు ఈ ప్రభుత్వమే బాధ్యత వహించాల్సి వస్తుంది. నాకు ఒక నమ్మకం, విశ్వాసం ఉన్నది. నేను కనీసం 3 నుంచి 4 సార్లు రాష్ట్ర ముఖ్యమంత్రి గారి దృష్టి కూడా ఈ విషయం తీసుకెళ్లిన. ముఖ్యమంత్రి గారు పాజిటివ్ గా మాట్లాడారు. అదేవిధంగా జపాన్ పర్యటనలో ఉన్నటువంటి ముఖ్యమంత్రి గారికి నేను మెసేజ్ పెడితే అక్కడి నుంచి కూడా పాజిటివ్ గానే ఆలోచన వచ్చింది. రేపో ఎల్లుండో ముఖ్యమంత్రి గారితోని వీళ్లకు ఉన్నటువంటి సభ్యులందరితో కలిసి తదుపరి కార్యాచరణ ప్రకటిస్తాం. ప్రభుత్వం సానుకూలంగా ఉంటుందని ఒక నమ్మకం, విశ్వాసం ఉన్నది. ఎవరు కూడా అధైర్యపడద్దని ఈ సందర్భంగా కాంట్రాక్ట్ అధ్యాపకులకు అందరికీ కూడా విజ్ఞప్తి చేస్తాం. యూనివర్సిటీలో పనిచేస్తున్న అసిస్టెంట్ కాంట్రాక్ట్ పద్ధతి మీద అసిస్టెంట్ ప్రొఫెసర్లు 15 నుంచి 20 ఏళ్ల నుంచి పనిచేస్తున్నారు. వాళ్ళని పర్మనెంట్ చేయాలని చెప్పి ఈరోజు యూనివర్సిటీలో పెద్ద భారీ ప్రదర్శన నిర్వహించడం జరిగింది. దాదాపు 20 రోజులుగా వాళ్ళని పర్మనెంట్ చేయాలని చెప్పి ఉద్యమిస్తున్నారు. ఇది చాలా న్యాయమైన డిమాండ్. విద్య వైద్యం లోపల
అనుభవానికి మించిన అర్హత లేదు. వీళ్ళు 15 సంవత్సరాలు పనిచేసిన నుంచి కొత్తలను నియమిస్తే ఫెకల్టీ డెవలప్ కాదు, బోధన పద్ధతి లోపల నైపుణ్యం రాదు. విద్యార్థులకు విశేష అనుభవంతో చెప్తున్నారు. వీరి ద్వారా నాణ్యమైన పరిపూర్ణమైన విజ్ఞానంతో కూడిన విద్య విద్యార్థులకు అందుతుంది. కాబట్టి ముఖ్యమంత్రి గారు వెంటనే చొరవ తీసుకొని వీళ్ళు 1200 మంది ఉన్నారు. పోస్టులు 22,200కు పైగా పోస్టులు ఉన్నాయి. ఇంకా కొన్ని పోస్టులు క్రియేట్ చేయాలి. మొత్తం మీరందరినీ ఎలాంటి షరతులు లేకుండా పర్మనెంట్ చేయాలని చెప్పి నేను డిమాండ్ చేస్తున్నా. వీరి ఉద్యమానికి పూర్తి మద్దతు. వీళ్ళు ఎవరైనా వదిలిపోతే వదిలిపోవచ్చు, కానీ వీళ్ళని పర్మనెంట్ చేసే వాళ్ళకు ప్రభుత్వంను చీల్చి చెండాడతామని హెచ్చరిస్తున్నా. ఏం తమాషాగా ఉందా? వాళ్ళు దిక్కులేరనే, వాళ్ళు ఏదో ఉద్యోగులు ఉన్నారు చెప్పినట్టు ఇంటారు అనుకుంటున్నా. వాళ్ళ పచ్చాన ప్రజా సంఘాలు ఉన్నాయి, రాజకీయ పార్టీలు ఉన్నారు, వేలాది మంది విద్యార్థులు ఉన్నారు. వాళ్ళది న్యాయమైనది డిమాండ్. పైగా కాంగ్రెస్ పార్టీ ఏం చెప్పింది? మాది ప్రజాప్రభుత్వం అన్నది. ప్రజాభవనాన్ని పేరు పెట్టుకున్నాం. ఎక్కడ ప్రజాభవన్? కాంట్రాక్టర్ల భవనంగా బాధపడించారు. ఎలాంటి షరతులు లేకుండా వీళ్ళందరినీ పర్మనెంట్ చేయాలి. వీరికి 15 నుంచి 20 ఏళ్ళ అనుభవం ఉంది. రెండవది వీళ్ళకి కొత్త డిమాండ్ కూడా కాదు. మన రాష్ట్రంలోనే లెక్చరర్లకు, జూనియర్ లెక్చరర్లకు దాదాపు 3,000కు పైగా కాంట్రాక్టు లెక్చరర్లను పర్మనెంట్ చేశారు. డిగ్రీ లెక్చరర్లను 600 మందికి పైగా పర్మనెంట్ చేశారు. దేశంలోని అనేక రాష్ట్రాల్లో యూనివర్సిటీ ప్రొఫెసర్, అసిస్టెంట్ ప్రొఫెసర్లను, కాంట్రాక్టు పద్ధతి మీద పనిచేస్తున్న వాళ్ళను అందరినీ పర్మనెంట్ చేశారు. కర్ణాటక, ఒరిస్సా, తమిళనాడు, పంజాబ్, ఢిల్లీ, చాలా దాదాపు 15 యూనివర్సిటీలో పనిచేస్తున్న వారిని పర్మనెంట్ చేశారు. మన స్టేట్కి ఏం రోగమైందని నేను అడుగుతున్నా. ముఖ్యమంత్రి గారు చాలా మీరు వచ్చింది నిరుద్యోగులు, విద్యావంతుల మద్దతుతో మీరు సీఎం అయ్యారు. వీరికి ఇవ్వకపోవడం ఏమన్నా ఉన్నదా అని నేను అడుగుతున్నా. మీకు వచ్చే అవరోధాలేంటి? మీకు వచ్చే ఇబ్బందులు ఏంటి? ఒకసారి డిస్కస్ చేయి. అసిస్టెంట్ కాంట్రాక్ట్ అసిస్టెంట్ లెక్చరర్లతోటి, ప్లస్ వీసీలతోటి, ప్రజా సంఘాల నాయకులతోటి ఒక రౌండ్ సమావేశం ఏర్పాటు చేసి నీకున్న ఇబ్బందులు చెప్పు, మాకున్న ఇబ్బందులు చెప్తాం. ఏం చెప్పకుండా పోలీసులతో రాజ్యం వెళ్తా అంటే పోలీసుల చుట్టే తిరగాలి. ఎప్పటికీ నువ్వు పోలీసులతో జీవిస్తావు. మొత్తం ప్రజలతో జీవించాలి నాయకుడు, పోలీసులతో కాదు. కాబట్టి పోలీసులను పెట్టి నిర్బంధం పెట్టి వాళ్ళని ఉద్యమాలు చేయకుండా చేస్తామంటే అందరు ఎంపీలు, ఎమ్మెల్యేలు అందరూ రోడ్ల నుంచి వస్తారు. వచ్చి వాళ్ళకి మద్దతు నిలబడతారు. వాళ్ళకి న్యాయమైన డిమాండ్. వీళ్ళు పాఠాలు చెప్తే ఐఏఎస్ రాయనరు, ఐపీఎస్ రాయనరు, కలెక్టర్లు రాయనరు. అదేవిధంగా పనికిమని రాజకీయ నాయకులు, ఎమ్మెల్యేలు అయినరు, ఎంపీలు అయినరు. వీళ్ళ దగ్గర చదువు నేర్చుకున్న వాళ్ళు పెద్ద పెద్దలు అయితే వీళ్ళ దగ్గర చదువుకున్న ఎస్ఐలే వీళ్ళని అరెస్ట్ చేస్తారు. ఇదేనా? వాళ్ళు కాలు మొక్కి అరెస్ట్ చేస్తున్నారు. అంత నిర్బంధమా? ఇది చాలా దుర్మార్గం. సంస్కృతి, సంప్రదాయం, ప్రేమ, ఆప్యాయత, రాజసం ఉట్టిపడే వేడుకలకు అనువైన ప్రదేశం MLN కన్వెన్షన్ హాల్. కని విని ఎరుగని రీతిలో జరిగే మీ ఇంటి కళ్యాణ వైభోగానికి అందమైన కళ్యాణ వేదిక MLN కన్వెన్షన్ హాల్. MLN కన్వెన్షన్ హాల్ ప్రత్యేకతలు: సువిశాలమైన వెడ్డింగ్ హాల్స్, సెంట్రలైజ్ AC బ్యాంకెట్ హాల్ మరియు విశాలమైన డైనింగ్ హాల్. వధువరుల కోసం ప్రత్యేక AC మరియు నాన్ AC గదులు. నక్షత్రాల వెలుగులో పచ్చని పచ్చికపై పార్టీల కోసం అనువైన గార్డెన్. MLN కన్వెన్షన్ లో CCTV పర్యవేక్షణతో పూర్తి భద్రత. 2000 వాహనాలు పార్కు చేసేందుకు సువిశాల పార్కింగ్ సౌకర్యం. మీ ఇంట జరిగే అన్ని శుభకార్యాలకు, పెళ్లి, రిసెప్షన్, ఎంగేజ్మెంట్, బర్త్డేస్, గెట్ టుగెదర్, కార్పొరేట్ ఈవెంట్స్, ఏ ఇతర శుభకార్యాలకైనా అందమైన వేదిక MLN కన్వెన్షన్ హాల్. బుకింగ్ కోసం సంప్రదించండి 7550438888 మరియు 7550428888. మా అడ్రస్ చీర్యాల లక్ష్మీ నరసింహస్వామి దేవాలయం ప్రక్కన, నియర్ ఔటర్ రింగ్ రోడ్, కీసరా జంక్షన్, చీర్యాల గ్రామం, మేడ్చల్ జిల్లా.